డియర్ స్టూడెంట్స్, ఎలెక్టివ్ పేపర్కి సంబంధించి ఈరోజు మనం డిఫరెన్స్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇందులో మనం ముందుగా నేర్చుకునేది ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. దీన్నే మరలా అసెండింగ్ డిఫరెన్స్ ఆపరేటర్ అని కూడా అంటారు. దీని యొక్క డెఫినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. దీన్ని డెల్టా అనే లెటర్తో డినోట్ చేస్తారు. ఇది ఫంక్షన్ మీద ఆపరేట్ అయినప్పుడు డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా డిఫెండ్ అవుతుంది. ఇక్కడ హెచ్ అనేది ద ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ అని చెప్తారనమాట. నెక్స్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. దీన్నే అసెండింగ్ డిఫరెన్స్ ఆపరేటర్ అని కూడా అంటారు. దీన్ని ఏ లెటర్తో డినోట్ చేస్తారంటే డెల్ అనే లెటర్తో డినోట్ చేస్తారు. ఇది ఫంక్షన్ మీద ఆపరేట్ అయినప్పుడు ఎలా డిఫెండ్ అవుతుందంటే డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. హెచ్ అనేది ద ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ అని చెప్తాం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్. దీన్ని డెల్టా, ఇది స్మాల్ డెల్టా అనమాట. ఈ స్మాల్ డెల్టా అనే లెటర్తో డినోట్ చేస్తారు. ఇది ఫంక్షన్ మీద ఆపరేట్ అయినప్పుడు ఎలా డిఫెండ్ అవుతుందంటే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై టూ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై టూ, ఈ విధంగా డిఫైన్ చేస్తారు. నెక్స్ట్ మనం నేర్చుకునేది యావరేజింగ్ ఆపరేటర్ లేదా మీన్ ఆపరేటర్. ఈ యావరేజింగ్ ఆపరేటర్ లేదా మీన్ ఆపరేటర్ని ఏ లెటర్తో డినోట్ చేస్తారంటే మ్యూ అనే లెటర్తో డినోట్ చేస్తారు. ఇది ఫంక్షన్ మీద ఆపరేట్ అయినప్పుడు ఎలా డిఫెండ్ అవుతుందంటే మ్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై టూ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై టూ. అంటే మనకి యావరేజ్ గురించి మనకి ఫార్ములా తెలుసు. ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నంబర్ ఆఫ్ ఐటమ్స్. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై టూ అనేది ఒక ఐటెం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై టూ అనేది మరొక ఐటెం. ఆ రెండింటిని యాడ్ చేస్తాం. ఆ ఇక్కడ రెండే కనుక ఫంక్షన్స్, ఆ రెండింటితో డివైడ్ చేస్తాం. అంటే నంబర్ ఆఫ్ ఐటమ్స్ బై సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నంబర్ ఆఫ్ ఐటమ్స్ కనుక సేమ్ మరలా అదే ఫార్ములా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం నేర్చుకునే ఆపరేటర్ ఏంటంటే ఐడెంటిటీ ఆపరేటర్. ఈ ఐడెంటిటీ ఆపరేటర్ని క్యాపిటల్ ఐ అనే లెటర్తో డినోట్ చేస్తాం. ఈ ఐ అనేది ఫంక్షన్ మీద ఆపరేట్ అయినప్పుడు ఐ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఏ ఫంక్షన్ మీద అయితే ఐ ఆపరేట్ అవుతుందో మరలా తిరిగి సేమ్ ఫంక్షన్ రావాలి. అలా వచ్చినట్లయితే ఐని ఏమంటారంటే ఐడెంటిటీ ఆపరేటర్ అంటారు. కొన్ని సందర్భంలో ఈ ఐ ప్లేస్లో వన్ అని కూడా యూజ్ చేస్తారు. ఎందుకంటే వన్ డాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్సే కావున మరి వన్ అని కూడా మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే ఐడెంటిటీ ఆపరేటర్గానే మనం కన్సిడర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మనం నేర్చుకునేది షిఫ్టింగ్ ఆపరేటర్ లేదా షిఫ్ట్ ఆపరేటర్ లేదా డిస్ప్లేస్మెంట్ ఆపరేటర్ లేదా ట్రాన్స్లేటర్. మరి వీటిని ఏ లెటర్తో డినోట్ చేస్తారంటే ఈ క్యాపిటల్ ఈ అనే లెటర్తో డినోట్ చేస్తారు. మరి క్యాపిటల్ ఈ అనేది ఫంక్షన్ మీద ఆపరేట్ అయినప్పుడు ఎలా డిఫెండ్ అవుతుందంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. అంటే ఫంక్షన్ మీద ఆపరేట్ అయినప్పుడు ఎప్పుడైతే ఫంక్షన్ మీద ఈ ఆపరేట్ అవుతుందో ఆ ఎక్స్కి ఒక హెచ్ వచ్చి యాడ్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మరి దీని గురించి కొంత విషయం తెలుసుకుంటే మరి ఎఫ్ ఆఫ్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కావున మరి ఈ అనేది 2 టైమ్స్ ఆపరేట్ అవుతే ఈ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ డాట్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ డాట్ ఈనిలో మనకి ఈ అనేది ఆల్రెడీ మనకి తెలుసు. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అని రాసుకోవచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అని రాసుకున్నాం. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ హెచ్ అంతటిని కూడా మనం ఎక్స్గా కన్సిడర్ చేయాలి. చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ దాని మీద ఏం ఆపరేట్ అవుతుందంటే ఈ అనేది ఆపరేట్ అవుతుంది. మరలా డెఫినేషన్ ప్రకారం ఈ ఎక్స్కి ఏమి యాడ్ అవ్వాలంటే ఒక హెచ్ యాడ్ అవ్వాలి. ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్. హెచ్ ప్లస్ హెచ్ 2h అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h. అలాగే ఈ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే కనుక మరి ఈ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మరలా మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఈ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చు. మరి ఈ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ వాల్యూని ఇక్కడ రాసుకుంటాం. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h. ఇప్పుడు ఇదంతా ఎక్స్గా కన్సిడర్ చేయాలి. ఎక్స్గా కన్సిడర్ చేస్తే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీద ఈ అనేది ఆపరేట్ అవుతుంది. మరి డెఫినేషన్ ప్రకారం ఏం కావాలంటే ఈ ఎక్స్కి ఒక హెచ్ వచ్చి జాయిన్ అవ్వాలి. ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h ప్లస్ హెచ్. మరి ఈ రెండింటిని మనం సింప్లిఫై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3h అండ్ సో ఆన్. ఈ విధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఈకి పవర్ 1 ఉంటుంది,
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. అంటే హెచ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే ఇక్కడ 1. ఇక్కడ ఈకి పవర్ ఎంత అయితే ఉంటుందో హెచ్కి కూడా పవర్ అంతే ఉంది. మరి ఇక్కడ గమనించినట్లయితే ఈ స్క్వేర్ అంటే ఈకి పవర్ 2 ఉంది. ఇక్కడ హెచ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉందంటే మరి 2 ఉంది. అంటే ఈకి పవర్ ఎంత ఉందో హెచ్ యొక్క కోఎఫిషియంట్ కూడా సేమ్ అంతే ఉంటుంది. మరి ఈ క్యూబ్కి మనం గమనించినట్లయితే ఈ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మరి ఎఫ్ ఆఫ్ ఎంత అవుతుందంటే ఎక్స్ ప్లస్ 3హెచ్. దీన్ని బట్టి మనం జనరల్గా చెప్తాం. మరి జనరల్గా చెప్తే దాన్ని ఎలా చెప్తామంటే ఈ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్హెచ్ అని చెప్తాం అనమాట. ఇదే విధంగా ఇన్వర్స్లో కూడా మనం చెప్పొచ్చు. మరి చెప్తే ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ అనమాట. ఇక్కడ హెచ్ యొక్క కోఎఫిషియంట్ -1, ఇక్కడ కూడా పవర్ -1. అలాగే ఈ పవర్ -2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని కూడా ఈ పవర్ -1 ఇంటూ ఈ పవర్ -1 అని రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఎక్స్. మరి ఈ పవర్ -1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. దా ప్లేస్లో ఏం రాసుకుంటామంటే ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. ఎప్పుడైతే దీన్ని మనం ఎక్స్గా కన్సిడర్ చేస్తున్నామో దాని మీద ఈ ఇన్వర్స్ అనేది ఆపరేట్ అవుతుంది. అంటే ఏం చేయాలి, ఈ ఎక్స్లోంచి మరొక హెచ్ సబ్ట్రాక్ట్ అవ్వాలి. అంటే ఎక్స్ మైనస్ హెచ్ అవుతుంది. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2హెచ్ అవుతుంది. అదేవిధంగా ఈ పవర్ -3 ఆపరేట్ అయినప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ ఇన్వర్స్ ఇంటూ ఈ పవర్ -2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు. ఇదంటే ఆల్రెడీ మనం సింప్లిఫై చేస్తాం. ఎంతంటే ఈ ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2హెచ్. అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీద ఈ ఇన్వర్స్ ఆపరేట్ అవుతుంది. అంటే దీంట్లోంచి మరొక హెచ్ అనేది సబ్ట్రాక్ట్ అవ్వాలి. అంటే ఎంత అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2హెచ్ మైనస్ హెచ్ అవుతుంది. మరి ఈ రెండింటిని మనం సింప్లిఫై చేసినట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3హెచ్. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఈకి పవర్ ఎంతైతే ఉంటుందో -1 ఉంటే హెచ్ యొక్క కోఎఫిషియంట్ కూడా సేమ్ అదే ఉంటుంది. హెచ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉందంటే -1 ఉంది. అలాగే ఈ పవర్ -2 ఉంది. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే హెచ్ యొక్క పవర్ కూడా హెచ్ యొక్క కోఎఫిషియంట్ కూడా -2 ఉంది. ఈ విధంగా మనం జనరల్గా రాస్తే దీన్ని కూడా మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ పవర్ -n ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎన్హెచ్ అని రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మన ఆపరేటర్ ఏంటంటే డిఫరెన్షియల్ ఆపరేటర్. మరి డిఫరెన్షియల్ ఆపరేటర్ని మనం జనరల్గా క్యాపిటల్ డి అనే లెటర్తో డినోట్ చేస్తాం. మరి ఈ డి అనేది ఫంక్షన్ మీద ఆపరేట్ అయినప్పుడు డి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఎలా రాస్తామంటే ఎఫ్ డేస్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. ఇదంతా కూడా మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆపరేటర్. ఈ ఇంటిగ్రల్ ఆపరేటర్ని జే అనే లెటర్తో డినోట్ చేస్తారు. ఈ జే అనేది ఫంక్షన్ మీద ఆపరేట్ అవుతే ఎలా డిఫెండ్ అవుతుందంటే జే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ టు ఎక్స్ ప్లస్ హెచ్ ఎఫ్ ఆఫ్ టీ డిటీగా డిఫెండ్ అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా డెఫినేషన్స్. ఈ డెఫినేషన్స్ మనకి క్లియర్గా వచ్చినట్లయితే వీటి మీద మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే.